నమస్తే, మనతో పాటు ఉన్నారు పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ మాధవి గారు. ఈరోజు వారితో మాట్లాడి ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి ఈరోజు ఆవిడతో మాట్లాడబోతున్నాము. అది ఏంటి అనేది ఇప్పుడు మీకే చెప్తాను. నమస్తే మాధవి గారు. నమస్తే మహేశ్వరి గారు. మాధవి గారు, సెన్సిటివ్ అనేసి అన్నాను ఎందుకునంటే రిలేషన్ అన్నది ఒక బ్రదర్ సిస్టర్, ఫాదర్ డాటర్, వీళ్ళ మధ్య ఎలా ఉంటుంది అంటే ఒక అన్నే తీసుకోండి, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అని అంటారు. అదే తండ్రి అయితే మొత్తం అంతా ఇంకా అమ్మాయికి ఒక రోల్ మోడలు, హీరో, తనని మొత్తం ప్రొటెక్ట్ చేసే ఒక క్యారెక్టర్ అనేసి మన నుంచి కూడా మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక నమ్మకం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ నమ్మకాలన్నీ పోతున్నాయి. మన సొంత కొడుకుని నమ్మలేకపోతున్నాం, హస్బెండ్ని నమ్మలేకపోతున్నాం, ఇంట్లో ఒక అమ్మాయిని వదిలి వెళ్ళాలంటే భయం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము న్యూస్ చూస్తూ ఉన్నాం. చెల్లిని ప్రెగ్నెంట్ చేసిన అన్న, కూతురిని ప్రెగ్నెంట్ చేసిన తండ్రి. ఇవి చదివినప్పుడు అసలు ఏంటి, మనం ఎటు వెళ్ళిపోతున్నాం, ఎక్కడున్నాం మనం అన్న ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది, భయం అవుతూ ఉంటుంది. అసలు మన ఇంట్లో మన వాళ్ళ మధ్య మనకు సేఫ్టీ లేదా అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఇలాంటివి విన్నప్పుడు ఎందుకురా ఈ లైఫ్ అని అన్నట్టు బాధ వేసేస్తూ ఉంటుంది. సో అలాంటి వారికి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? అసలు ఏంటి రిలేషన్షిప్స్ ఎందుకు ఇలా అయిపోతున్నాయి? యా, సూపర్ వండర్ఫుల్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే సొసైటీ అలా ఉంది అని వాళ్ళు మీరు చెప్పడానికి తెలుస్తుంది అందరికీ. అంతే, సొసైటీలో ఒక రిలేషన్ మీనింగ్ లేదు. ఒక అన్నా చెల్లిన బంధం, ఆ స్వీట్నెస్ ఏదైతే మనం ఇందాక అనుకున్నది, ఆ స్వీట్నెస్ లేదు. తల్లి తండ్రిలో నాకు బాధ్యత లేదు ఇక్కడ. సో అది ఎంత రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుందో సొసైటీ అన్నది మీ క్వశ్చన్ వల్ల నాకు అనిపిస్తుంది అండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, ఒకప్పుడు ఇంట్లో మీరు పాతది ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే కూడా పాతకాలంలో పేరెంట్స్ చెప్పేట విధానం ఎలా ఉంటుందంటే, నీకు ఇంట్లో తమ్ముడో చెల్లో పెడితే మీకు అంతగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. అరే నీ చెల్లు పుడుతుందో, లేకపోతే నీకు అన్నయ్య పుడుతున్నాడో, తమ్ముడు పుడుతున్నాడో, ఏదో ఒక సిబ్లింగ్స్కి చెప్పుకుంటూ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే కొంచెం మనకి వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం తప్పు జరుగుతుంది. అయితే విత్ ద టైమ్ ఆఫ్ పుట్టినప్పుడు ఫస్ట్ చైల్డ్ అయిపోయింది, సెకండ్ చైల్డ్ అప్పుడు సెకండ్ చైల్డ్ బాధ్యత ఏంటి అంటే, యాజ్ అ పేరెంట్గా నా బాధ్యతేనా ఇది కాకుండా మీ సిబ్లింగ్కి చెప్పండి, వాళ్ళ సిబ్లింగ్ మీ ఫస్ట్ సన్ డాటర్ చైల్డ్కి, అరే ఇది నీకు ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను, నా కడుపులో బేబీ ఉంది కదా, ఈ బేబీకి నువ్వే అన్నవో అక్కవో, సో నేనే కాదు ఇక్కడ, నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నువ్వు కూడా బాగా ప్రేమగా చూసుకోవాలని చెప్పాలి. అది చాలా వరకు మనం ఈ చెప్పడం జరగట్లేదు. చాలా మందికి ఏమవుతుందంటే ఇలా ఒకటి చెప్పాలా అన్నది కూడా తెలియదు. అంటే చెప్పినంతగా చెప్పండి, దాన్ని ఏంటో ప్రాసెస్ చెప్పక్కల పిల్లలకి. బట్ ఒక కంపల్సరీ మీరు ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, బేబీకి టచ్ చేయించడం, ఇవన్నీ మనం వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయించవచ్చు. బికాస్ ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ చైల్డ్ లైఫ్లో. ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు సెకండ్ బేబీ వచ్చినాక, ఈ ఫస్ట్ బేబీ ఏమవుతుందంటే నన్ను మా పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, నన్ను చూసుకోవట్లేదు, ఎక్కువగా చిన్న బేబీని చూసుకుంటోంది. అప్పుడు ఆ బేబీ, ఆ ఆ ఫస్ట్ చైల్డ్కి ఈ చైల్డ్ మీద కొంచెం కోపం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి నా లైఫ్ పట్టించుకోవట్లేదు, మొన్నటి వరకు డాడీ నన్ను తిప్పడానికి తీసుకెళ్లేవారు, ఇప్పుడేమో దాన్ని తీసుకెళ్తున్నారు. ఈ ఫీలింగ్స్ ఇద్దరిలో వచ్చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ మీరు ఇందాక అనే దాంట్లో అన్న చెల్లి దాంట్లో కూడా మన ఏం చెప్తా అంటే, అన్నయ్యలకి ఒరే ఇప్పుడు నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, నువ్వే అన్ని చూసుకోవాలి అన్నది కూడా చెప్పే విధంగా చెప్పాలి. ఎక్కువగా వాడిని హీరోయిజంగా చూపించకూడదు అక్కడ. మరి ఇప్పుడు వచ్చిన బాధ్యత చెల్లు వస్తుంది కాబట్టి, తమ్ముడు వస్తున్నారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నేను ఎంత వర్క్ చేసుకుంటున్నానో నువ్వు నాకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి, మన ఇద్దరం కలిసి ఆ బేబీని చూసుకోవాలి, ఎందుకంటే డాడీ చాలా బిజీగా ఉంటారు అనుకో, మనమే చూసుకోవాలి అన్న పిల్లలకి స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే, హీ స్టార్ట్ దట్ రిలేషన్షిప్. ఓకే, ఇది నా రెస్పాన్సిబిలిటీ కూడా, నేను చూసుకోవాలి అని. సో అయిపోయినాక తర్వాత ఏమవుతుందంటే, ఈ రెస్పాన్సిబిలిటీ షేరింగ్ అంతా బాగానే ఉంటుంది, ఇంట్లో బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏం జరుగుతుందంటే, ఎక్కువగా మనం డిపెండెన్సీ నేర్పిస్తూ ఉంటాం అమ్మాయికి ఇంట్లో. ఇక్కడ రాంగ్ కాన్సెప్ట్ కూడా జరుగుతుంది. మనం ఏం చేస్తాం అంటే, ఒక అబ్బాయిని ఏమంటాం, నువ్వు నీ చెల్లిని చూసుకోవాలరా, నువ్వే ప్రొటెక్టర్, నువ్వు ఎక్కడికైనా వెళ్తుంది అంత పాటే వెళ్ళాలి అన్న చెప్పి ఏం చెప్తున్నావు అంటే, ఆమె చాలా వీక్, యు ఆర్ ద మెయిన్ పర్సన్ అన్న క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అమ్మాయి అప్పుడు వీక్గానే ఉంటుంది, ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. తనకి అనుకోకుండా ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, అబ్బా నేనే ఈ అమ్మాయిని చూసుకోవాలి కదా, ఇంకా దీనికి ఇది ఏం చేసుకోలేకపోతే నేనే అంతా దీని దగ్గరుండి చూసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది. డోంట్ టీచ్ దాట్, రెస్పెక్ట్ నేర్పించండి. రెస్పెక్ట్ అంటే ఇది నీ చెల్లో, నువ్వు చక్కగా చూసుకోవాలి, ఇద్దరికిద్దరు చక్కగా ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీ చెల్లికి చెప్పుకో, నీ చెల్లికి ప్రాబ్లం వస్తే నువ్వు తెలుసుకో అని ఇద్దరు మాట్లాడుకోండి. ఏదైనా పని చెప్పాలంటే ఇద్దరికి చెప్పండి.
ఆడపిల్ల కదా నువ్వు బట్లారే, నువ్వు మగపిల్లడు కదా బయటకు వెళ్ళి సరుకులు తీసుకురా, నీ బాధ్యత ఇదే అలా చెప్పినప్పుడు కూడా ఇక్కడ మనం సెపరేషన్ చేసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, కంపల్సరీ డామినేషన్ క్యారెక్టర్ ఫామ్ చేసేస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా మీరు అన్నట్టు వర్కింగ్ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంక ఇంట్లో వీళ్ళే ఉంటారు కదా ఇంట్లో, ఇంక వీళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటారు, ఒకరికొకరికే ఉంటారు సహాయం, ఎవరు ఉంటారు ఇంకా. ఎందుకంటే మీరు దానికి అన్నిటికీ నువ్వు చెల్లిని చూసుకోవాలరా, ఇంట్లోనే ఉండాలి అలా అనేవరకు వీడికి ఒక రకంగా ఎక్కువ బాధ్యతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అనేవరకు ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు. చాలా వరకు పిల్లలు మీడియాలో చాలా వరకు రకరకాల ప్రోగ్రామ్స్ చూసుకుంటారు. టీవీలో మధ్య మనం సీరియల్స్ చూడండి ఎలా ఉంటున్నాయి, అసలు ఒక రిలేషన్షిప్ మీనింగ్సే ఉండవు, ఏవో చూపిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ పిల్లలకి ఇస్తున్నాం, మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, అది కూడా చాలా వరకు మనం సీరియల్స్ చూస్తూ కూర్చుంటాం. పేరెంట్స్ చాలా మంది చూసుకుంటూ ఉంటారు, ఆ సీరియల్స్ రాంగ్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది మాట్లాడినప్పుడు పిల్లలు కూడా వింటూ ఉంటారు, కానీ మనం పట్టించుకోం. ఎందుకంటే మనం పొద్దున వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాం కాబట్టి ఏదో రిలాక్సేషన్ అవడానికి టీవీ పెట్టుకుంటాం. అక్కడ మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్ మాట్లాడుతున్నారు, కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, ఆ రాంగ్ థింగ్ కూడా మనం ఇన్పుట్ చేస్తున్నాం పిల్లలకి. వాడు ఏమనుకుంటాడంటే ఓకే ఇది ఇలా చేయాలి, నేను దీన్ని బాగా దాన్ని ఇలా చేయాలంటే నేను డామినేట్ చేయాల్సిందే. సో అమ్మ సపోర్ట్ చేస్తుంది, డాడీ టీవీ ఇలాంటి చాలా సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఇలా చేయొచ్చు అన్న ఫీలింగ్ పిల్లల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఈజ్ మన పిల్లలకి ఎక్కువగా మనం ఫోన్స్ బాగా అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు పిల్లల్లో ఒక రకంగా ఏమైపోయిందంటే వాళ్ళు ఒంటరిగా బతకడం వల్ల చాలా వరకు మైండ్ నిండా వాళ్ళకి రాంగ్ ఐడియాస్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అంటే మంచి కంటే ఎక్కువగా చెడు ఆలోచనలు ఎక్కువ తెప్పించేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చూసింది మీరు ఏ మూవీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లోకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ప్రేమించుకున్నట్టు స్కూల్ లైఫ్లో నుంచి ఇద్దరు ఒకళ్ళు అర్థం ఏదో ప్రేమలో పడ్డారు, లవ్ లెటర్స్ రాసుకున్నారు. వాళ్ళకి ఏం క్లాసెస్ అండ్ 5th క్లాస్ పిల్లలు కూడా ప్రేమలను చూపించేసి వాళ్ళిద్దరు ఎదిగాక మంచి ఎక్కడో కలిసినట్టు మళ్ళీ వాళ్ళకి ఈ చిన్నప్పుడు లైఫ్ గుర్తు చేసుకుని, అసలు చిన్నపిల్లప్పుడు వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి, మరి సినిమాలు పిల్లలకి ఇవే గుర్తుంటాయి. అంటే ఒరే ఒక అమ్మాయి అబ్బాయి అంటే ఇవే ఉంటాయి, అంటే ప్రేమలే ఇంకేం ఉండవు అంతే తప్ప. అయ్యాక when they enter into the లాస్ట్లో మంచి నీతి చూపిస్తారు. అరే నువ్వు చిన్నప్పటి నుంచి తప్పు చేసావు నువ్వు సక్సెస్ కాలని లైఫ్, అవి ఎవ్వరు పట్టించుకోరు. ఈ చిన్నప్పుడే కనెక్టివ్గా ఉంటుంది. అది ఎక్కడ చూపిస్తారు పిల్లలు, అది చూసాక ఇంట్లోనే చూపించగలుగుతారు. అంటే వాళ్ళకి ఇంట్లో దగ్గరగా ఈజీగా దొరికేది, వాళ్ళకి ఆ రిలేషన్ మీనింగ్స్ తెలియట్లేదు కదా, మనం చెప్పట్లేదు, ఆ బాధ్యత చూపించట్లేదు వాళ్ళకి. వాళ్ళిద్దరిని మనం డిస్క్రిమినేట్గా పెంచుతున్నాం. అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, అబ్బాయి ఇలాగే ఉండాలని పెంచుతున్నాం. దీన్ని తప్పు ఎక్కడ చేస్తున్నాం, సొసైటీయే చేస్తాం. లెట్ దెమ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసేటట్టుగా పెంచండి, ఇద్దరికి పనులు నేర్పండి, ఇద్దరిని ఒకరికొకరు బాధ్యత తీసుకున్నట్టుగా పెంచండి. వెన్ దే ఆర్ గ్రోన్ ఇది సిమిలర్గా పెంచినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇంకోటి ఏంటంటే ఊరికి పిల్లల్ని కూడా మనం పెద్దవాడు కదా నీ ఎక్కువగా బాధ్యతలు ఇచ్చేసి వాడిని ఎక్కువగా తిట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, నువ్వు చెల్లిని చూసుకోవడం రాదా నీకు, ఇలా కూడా పేరెంట్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే వాట్ దే థింక్ పెద్దవాడు అంటే ఇంట్లో అన్ని పనులు చేయాలి, బాధ్యతగా చూసుకోవాలి. అప్పుడు వాడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకుంటాడు వాడు. వీకెవరు ఇంకా చెల్లెలు అంతే కదండి. ఇప్పుడు మీరు ఏ రిలేషన్లో కూడా చూసుకొని ఎవరైతే వీక్గా కనపడతారో మనం అక్కడే చేయగలుగుతాం. తనకు వచ్చిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తనకు వచ్చిన ఫ్రస్ట్రేషన్, ఈ బాధ్యతలు అన్నీ అనేస్తున్నారు. పక్క స్కూల్లో ఏదో ఉంటే వాడు ప్రెషర్లు మనకు తెలియదు, స్కూల్లో పడ్డ మాటలు, టీచర్స్ ఏమంటున్నారో, వాడు చదవకపోవడం వల్ల, లేకపోతే వాడు చదువుకోకపోవడం, మార్క్స్ సరిగా రాకపోతే పేరెంట్స్ తిట్టడం వల్ల, స్కూల్లో టీచర్స్ తిట్టడం వల్ల, ఏదో ఒక రకం సోషల్ బయటికి వెళ్తే వాళ్ళనే మాటలు, అసలు వాడు బేసిక్గా వాడికి ఏం ప్రాబ్లం వస్తుందో చూసుకోవాలి. ఎందుకంటే మనం అబ్బాయి తప్పు చేసామని అంటున్నాం కానీ ఎందుకు చేశాడో మనం ఫస్ట్ గమనించాలి. సో ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే పిల్లాడు పడతాడో, అబ్బాయి పడతాడో, వాడికి కూడా ఏదో జరుగుతుంది బయట. ఇప్పుడు మరి ఒక చోట వాడు తప్పు చేశాడంటే వాడికి కూడా ఎక్కడ తప్పు చేస్తున్నట్టే. ఆ సోషల్గా వాడు ఆ స్కూల్లోనో వాడు వెళ్ళిన ఎన్విరాన్మెంట్లో వాడికి ఏమైనా తప్పు జరుగుతుందా, వాడిని ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంట్లోనే చుట్టాలన్నా లేకపోతే ఫ్యామిలీ పీపుల్ అయినా తక్కువగా మాట్లాడుతున్నారా, వాడిని ఎక్కువగా ఇన్ఫీరియారిటీగా చూస్తున్నారా, అబ్యూస్ చేస్తున్నారా, వాడిని కూడా మాటలతో బాధ పెడుతున్నాడా, సైకలాజికల్గా వాడు బాధపడుతున్నాడేమో. అప్పుడేం చేస్తారంటే ఈ పర్టికులర్ థింగ్స్ ఏదైతే పారామీటర్స్ అన్నీ ఉంటాయో తనకంటే వీక్గా ఉన్నవాళ్ళు ఎక్కడైతే వీరు తీర్చుకోగలుగుతారో వాళ్ళు అక్కడ చేసేస్తారు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి రాంగ్ రిలేషన్స్ మన ముందుకు వచ్చేస్తున్నాయి. సో జరిగినప్పుడు సో ఇంట్లో నుంచి అసలు మీ పిల్లల బిహేవియర్ మారుతుంది, అవునా కదా, మీ అమ్మాయి బిహేవియర్ మీ అబ్బాయి బిహేవియర్ మారుతుంది ఒక పేరెంట్గా మనం తెలుసుకుంటాం. అలాంటప్పుడు కూర్చోపెట్టి మాట్లాడండి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, నిన్న వరకు ఇలా లేవు, అది ఇప్పుడు ఎందుకు జరుగుతున్నావు. ఎందుకంటే మనం గమనించాం, మనకి ఎందుకంటే మనం బిజీ లైఫ్లో ఉంటాం కాబట్టి పిల్లలు పొద్దున్నే లేచాం, బాక్స్లు ఇచ్చాం, నైట్ వచ్చాం, వాళ్ళు తిన్నాం పెట్టాం అంతేగాని గమనించట్లా. బట్ ఇద్దరు ఇంట్లో ఉంటుంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా జరుగుతుంది, మీ అమ్మాయితో మాట్లాడండి, వాడితో మాట్లాడండి, ఏం జరుగుతుంది. కానీ మనకు ఆ సమయం లేదు పేరెంట్స్, మీరు అన్నట్టుగా జాబ్ హోల్డర్స్కి. సో బేసికలీ తప్పు జరిగింది అని అంటే
వాడి తప్పు ఎందుకు జరిగిందని ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ సర్చ్ చేయాలి. అది చేస్తే అతనైనా బాధపడుతున్నాడేమో. సో మనం అక్కడి నుంచి రూట్గా తీసుకుని వచ్చినప్పుడు ఆ పిల్లల ప్రాబ్లం సాల్వ్ అయితే వాడి తప్పు చేయడు. కానీ అదే పేరెంట్స్, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అండి, పేరెంట్స్ అందరు ఇప్పుడు ఎక్కువగా ఈ మూవీస్ అన్న నాలెడ్జ్ అన్న ద రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో పిల్లల దగ్గర చేయడం కూడా చాలా తప్పు. వాళ్ళు గమనిస్తున్నారా లేదా కూడా చూసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ చూడండి. ఇప్పుడు ఒక తల్లి ఇప్పుడు అలా ఉండట్లు, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఎలా చూపిస్తారు టీవీలో చిన్న చిన్న యాడ్ లాగా ఏవో రకరకాల పిల్లలు చూపిస్తూ ఉంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇంత బాగుంటుంది అంటే అమ్మాయి అబ్బాయి ఇలా ఉంటారు అన్న ఫీలింగ్ అబ్బాయిలో కూడా క్రియేట్ చేయడం వాళ్ళం అవుతున్నాం. అంటే ఆ రిలేషన్షిప్ ఎంతవరకు పిల్లలకి చెప్పాలో అంతే చెప్పాలి. ఒక మర్యాద, ఒక లిమిటేషన్స్, అది కూడా మనం పిల్లలకి నేర్పించాలి. ఆ లిమిట్ క్రాస్ అయితే కూడా జరుగుతాయి ఇలాంటివి. సో ఇవన్నీ ఎంత కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఒక పిల్ల తప్పు చేస్తుందంటే దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ ఉందో, ఎంత రూట్ అనాలిసిస్ చేయాల్సి వస్తుందో. అంటే మన బిహేవియర్ కూడా పిల్లల్ని చాలా సఫర్ చేస్తుంది. మనం చేసే పనులు అన్నీ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. మాధవి గారు, ఇప్పుడు ఏంటంటే పిల్లలు పేరెంట్స్ వీళ్ళ మధ్య ఎప్పుడూ ఏదో ఒక దాంట్లో వార్ నడుస్తూనే ఉంటుంది. పిల్లల్ని మనం ఎంత దగ్గరకు తీసుకోవాలి, వాళ్ళకి ఎంతైనా ఒక మంచి చెడు చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు చూస్తే చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్పినా కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండరు. ఏంటంటే వాళ్ళకి నచ్చినవి చేసినంత వరకు ఓకే, వన్స్ లేదు అని కాదు, అది జరగలేదు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సడన్గా మూడ్ చేంజ్ అయిపోవడం, మొండిగా ఉండిపోవడం, ఏది వినకపోవడం, ఏదైనా చెప్తే చేయకపోవడం, ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలు చాలామంది చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుంది? పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మధ్య కమ్యూనికేషన్ని మనం ఎలా డెవలప్ చేయాలి, దీని గురించి చెప్తారా? సో ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే పిల్లలు మొండిగా అవుతున్నారు అంటే కారణం ఎవరు? పేరెంట్సేనా? ఎక్కడైనా పేరెంట్స్, సొసైటీ, వాళ్ళు పెరిగే విధానం. ఏమవుతుందంటే చిన్నప్పుడు వాళ్ళు చిన్న పనులు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటారా, ముద్దుగానే ఉంటాయి, కాదంటలా. ఇప్పుడున్న లైఫ్ ఎలా అయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలు ఇద్దరు పిల్లలే ఇంటికి అయిపోతున్నారు. అలా కాకుండా కొంత ఈ స్ట్రెస్ వల్ల కూడా లేట్గా కన్సీవ్ అవడం కూడా జరుగుతుంది. లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ కన్సీవ్ కూడా అవడం వల్ల పిల్లలు కూడా కొంచెం లేట్గా పుట్టడం జరుగుతుంది. మేబీ ద ఏజ్ ఆఫ్ 30-32 అలా కూడా ఇప్పుడు కంటున్నారు. ముందు ఎలా ఉండేది, 21 years 22 yearsకి ఇంట్లో పిల్లలు కొంచెం ఒకటే ఇంట్లో 5-6 ఉండేవాళ్ళు. ఫ్యామిలీ గ్యాదరింగ్ ఎక్కువ ఉండేది, చుట్టాలు అంటే ఒకటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉండేది కాబట్టి పిల్లలు ఒకటే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. ఎవరైనా అన్నా వాళ్ళు అర్థం చేసుకోవటము, చెప్పే విధానము ఎక్కువగా, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువ ఉండేవి పిల్లలకి. అంతే, ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఇంకొకళ్ళు దగ్గరకు తీసుకొని ఇలా కాదమ్మా, నీ కోసమే, నీ మంచి కోసమే అన్నట్టు చెప్పే పెద్దవాళ్ళు ఉండేవారు. ఇంకా వాళ్ళ పియర్ గ్రూప్ ఉంది కదా, ఏజ్ గ్రూప్ ఒకటే ఉంది కదా, అక్కడ ఎవరన్నా తిట్టినా వాళ్ళు కిమ్మనస్తు అయిపోయారు. అంతేగాని రివోల్ట్ అయ్యేవారు కాదు. అరే మమ్మీ అమ్మ వాడిని తిట్టిందంటే మనం కూడా ఛాన్స్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా ఈ నలుగురు కూడా కరెక్ట్గా సర్దుకుపోయేవాళ్ళు. కాబట్టి అంటే అంత ఎమోషనల్గా వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. అంటే ఒకళ్ళు బాగా కొన్ని తిట్టాము అంటే అమ్మో మనకు కూడా అవకాశం వస్తుందేమో అని కూడా తిడతారేమో అనేసి వాళ్ళు కరెక్ట్గా అయిపోయేవాళ్ళు పిల్లలు. కాబట్టి అప్పుడు మైండ్ సెట్ చూడండి. అంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు, చెప్పేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓదార్చే, మీరు ఇందాక అన్నట్టుగా ఒకళ్ళు తిట్టారంటే ఒకళ్ళ దగ్గర తీసుకొని అరే తప్పు కాదు కదరా, నువ్వు ఇలా చేసావు కాబట్టి అమ్మ తిట్టిందమ్మా, అర్థం చేసుకోవాలి, నీ పని చేద్దని చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాక ఏమైందంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంత సమయం లేదండి. అవును, మీరు ఇప్పుడు మనం గమనిస్తే మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ ఉంటారు, ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉండిపోతారు. పిల్లలకి కావాల్సినవి ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తారు, అర్రే పాపం ఒక్కరోజే ఉంటున్నాం కదా పిల్లల దగ్గర, ఏదైతే కావాలంటే ఇచ్చేద్దాం, వాళ్ళకి అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం. ఇవ్వకపోతే వాళ్ళు ఏడ్చారనుకోండి, పిల్లలు అనగా ఏడుస్తారు. ఇప్పుడు ఒక వస్తువు కావాలి లాగిన వెంటనే మనం కూడా బాధపడతాం, పిల్లలు కూడా వాడు ఆడుకునే వస్తువు లాగిన వెంటనే వాడు ఏడుస్తాడు. ఏడ్చిన వెంటనే మీరు ఆ వస్తువు మరి వాడి చేతికి ఇస్తున్నారు, అది కరెక్టే కాదంటారు, ఎందుకంటే వాడు ఆడుకున్నవాడిని మీరు డిస్టర్బ్ చేశారు కాబట్టి. కానీ ఆ ఏడుపు ఎట్లా తయారవుతుంది, రేపటినాడు వాడికి నచ్చనా వద్దనుకోనా అసలు అవసరం లేని వస్తువు కోసం కూడా వాడు ఏడ్చినా కూడా బాబు ఏడు మనం భరించలేమని చెప్పేసి ఆ వస్తువు ఇవ్వడం జరిగిపోతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్. సో మనం ఏడిస్తే ఏదైనా జరిగిపోతుంది, కావాల్సింది దొరికేస్తే. మొండితనం చేసుకోవటం, కింద పడి డొల్లేయటం, వాళ్ళు నవ్వకపోతే మాట్లాడకపోవటం, అరిచేయటం. పేరెంట్స్కి అంత పేషెన్స్ లేకుండా అయిపోయింది ఇప్పుడు. అంటే పేరెంట్స్ తప్పు కూడా నేను అంటలా, బికాస్ ఉన్న ఈ స్ట్రెస్ లైఫ్లో, బికాస్ ఏ వర్కింగ్ కాబట్టి ఆఫీస్లో అంతా స్ట్రెస్ ఉంటుంది, బయట ఇంట్లో పని చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, వచ్చాక పిల్లలకి ఇలా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ స్ట్రెస్లో కూడా పిల్లలు ఏదైనా అడిగినా వెంటనే తెచ్చి ఇచ్చేటట్టుగా తయారైపోయారు పేరెంట్స్ కూడా. తప్పలేదు దాంట్లో, ఎందుకంటే అరే మనం ఉన్న టైం ఎక్కువ టైం ఇవ్వట్లేదు పిల్లలకని.
బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్కి ఎలా ఉండాలంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా అప్పుడు మైండ్ సెట్ ఇప్పుడు మైండ్ సెట్కి ఏం తేడా ఏం చేంజెస్ అవ్వాల, రిసోర్సెస్ పెరిగాయి అంతే. అప్పుడు కొన్న రిసోర్సెస్ కంటే ఇప్పుడు పెరిగాయి. ఇప్పుడు ఒకప్పుడు సాటర్డే సండే ఏదైనా సెలవులు వచ్చిందంటే సండే పాపం నా డాడీ ఇంట్లో ఉంటే బయటికి తీసుకెళ్ళి బయటకు తిప్పటాలు తీసుకెళ్ళటం అవన్నీ చేసేవారు. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో వాళ్ళకు ఉన్న పనులే సరిపోతున్నారు. సాటర్డే సండే ఇంటి క్లీనింగ్ చేసుకుందామా, ఇది చూసుకుందామా, ఆ పనుల్లో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళటం కుదరట్లేదు, ఇంట్లోనే ఉండిపోతున్నారు పిల్లలు. మోస్ట్లీ వెళ్ళాలనుకోండి మళ్ళీ ఏదో ఆపర్చునిటీ తీసుకొని వెళ్దాం అని తీసుకెళ్ళటం పిల్లల్ని. వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఏదైతే కావాలో అది కాకుండా వేరేది ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి ఏదైతే కావాలని చెప్పేసి తీసుకెళ్ళటం, ఈ మొండితనం అని మనమే నేర్పించేస్తున్నాం. తెలియకుండా జరిగిపోతుంది. నాకు తప్పు జరగట్లేదు, తప్ప ఉంటలేదు. బట్ ఆ సమయంలో పేరెంట్స్కి ఏది కరెక్ట్ రాంగ్ తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఎలాగ నేను చెప్పినట్టు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఇది రైటా రాంగ్ తెలియదు. ఓకే నేను ఏడ్చానా అమ్మిస్తుంది, డాడీ ఇచ్చేస్తున్నారు, ఓకే నేను మొండితనం ఇలా చేశానా వాళ్ళ నా వస్తువు నాకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ పిల్లలకి వచ్చేస్తుంది. సో అలాంటి మనం పెంచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పెద్దగా అవుతున్నారు. పెద్దగా అయ్యాక ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రైట్ అండ్ రాంగ్ అనిపించట్లా. వాళ్ళు తెలుసు మీరు ఎంత చెప్పినప్పుడు. చిన్నప్పుడు మీరు ఇచ్చిన తప్పు వద్దురా ఇలా చేయొద్దు అని అనకుండా వాడు అడిగినప్పుడల్లా ఇచ్చిన వాళ్ళు పెద్దగా అయ్యాక వెన్ యూ స్టార్ట్ టాకింగ్ ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అంటే ఇప్పుడు మనం యాంటీ అయిపోతున్నాం వాళ్ళకి. అవును, అంటే మొన్నటి వరకు నువ్వు బాగానే చూసావు, ఇప్పుడు నాకు చూసుకోవట్లేదు, నేను ఏది జరిగినా తప్పు అంటున్నావు. ఒక పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ఇది కూడా చాలా సపోర్ట్ అండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎలా ఉండేవారంటే ఒక అమ్మ తిట్టినా నాన్నగారు తిట్టినా దగ్గర తీసుకొని పిల్లలకి మంచి కథలు చెప్పి మోరల్ స్టోరీస్ చెప్పి మంచి మంచి స్టోరీస్ చెప్పి ఆ పిల్లల్లో వాల్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు అది జరుగుతుందా? అసలు కథలే లేకుండా పోయాయి. కథలే లేవు. పెద్దవాళ్ళకి సమయం లేదు, వాళ్ళే టీవీలు చూసుకుంటున్నారు, లేకపోతే ఫోన్లలో ఉంటున్నారు, వాళ్ళకి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేప్పటి ఇదే ఛాన్స్ కదా అమ్మ మీరు చెప్పడానికి. సో అది కూడా జరుగుతుంది. అంటే మిస్కమ్యూనికేషన్ విత్ ద చిల్డ్రన్ అది కూడా జరుగుతుంది. అంటే పేరెంట్స్ ఎప్పుడైనా ఒక మాట అంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లల దగ్గర తీసుకొని మీ అమ్మ అంతేరా, మీ అమ్మకి నేను అలా అనేస్తోంది, మీ డాడీ చూడు ఇట్లా ఉన్నారు అని పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద కొంచెం నెగిటివ్స్ కూడా చెప్తున్నారు, ఇలా చేయాలని అన్నప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది, అబ్బా అంటే మా డాడీ వాళ్ళ గురించి ఇంత తప్పు చెప్తున్నారు కాబట్టి మేమే నిజమే మేము కరెక్ట్ వాళ్ళు రాంగ్, సో మేము ఇలా చేస్తే కానీ వీళ్ళు ఇలా మా మాట వినరు అన్న క్రియేటింగ్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ అంటే పిల్లల్ని డెవలప్ చేయాలంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ బట్ ద ఎన్విరాన్మెంట్, నేను ఇందాక చెప్పినట్టు ఆ సొసైటీ ఎన్విరాన్మెంట్ ఏదైతే చుట్టూరా ఉంటుందో అది కూడా చాలా రెస్పాన్సిబుల్. బికాస్ పేరెంట్ అవ్వడం చాలా ఈజీ మ్యామ్. అవును. కానీ ఒక పేరెంటింగ్ అంటూ ఉంటుంది కదా, చాలా కష్టం. ఒకప్పుడు మనకి చాలా మంది ఫ్యాక్టర్స్ ఉండేవి, చుట్టాలు ఉండేవాళ్ళు, మనం చెప్పిన వాళ్ళ మాటలు విన్న పిల్లలు ఎదిగిపోయేవారు. ఇప్పుడు అలా జరగట్లేదు. బికాస్ మనం చిన్న స్పేస్ ఇచ్చామంటే నెగిటివ్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు అడిగినప్పుడు వెంటనే పేరెంట్స్ ప్రేమతో అరే నా పిల్లాడు అడిగాడు పాపం ఎందుకు నాకు అప్పుడు లేదు కదా, నాకు సమయం కూడా లేదు, ఇచ్చేద్దాం, ఈ ఏడు పని భరించలేం, ఈ గోల భరించలేం అన్న దాంట్లో కూడా ఇచ్చేయడం జరుగుతుంది. సో అక్కడ తప్పు పేరెంట్స్ని తప్పు అంటారు ఇక్కడ. పాపం పేరెంట్స్ అది ప్రేమ, అతి ప్రేమ అంట. ఎందుకంటే లేక కన్నారు, ఇద్దరే ఉంటున్నారు, వాళ్ళని తిడతాం, నా పిల్లలైన ప్రాణం, ఈ రకరకాలుగా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి. సో దట్ ఈస్ రాంగ్. ఐమ్ నాట్ రాంగ్ అంటే, బట్ ఐ వాంట్ టు జడ్జ్. బట్ పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి ఈ ఎఫెక్ట్ పెద్దగా ఎలా ఉంటుంది. సో మన అతి ప్రేమ వాళ్ళకి శాపం ఒక విధంగా చెప్పాలంటే కరెక్టే. అంటే కొంతమంది చెప్తారు చాలా ప్రేమగా చూసుకోవాలి పిల్లలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు మన అమ్మ నాన్నగారు మనం కొట్టలేదా అంటే పిల్లలు మీరు కన్నారు కాబట్టి కొట్టకూడదని అంటారు చాలా మంది. నేను అంటే కొట్టద్దు, మరీ చితగొట్టద్దు, కానీ తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక చిన్న పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఇంకోసారి తప్పు చేసేటప్పుడు కొంచెం భయపడతారు. అంటే ఆ పనిష్మెంట్ ఎక్కువగా కూడా ఎలాగంటే వాళ్ళకి ఆ తప్పు అని తెలిసేటట్టుగా ఉండాలి ఆ పనిష్మెంట్. అంటే ఇప్పుడు నేను ఆ తప్పు అని నేను చెప్తే కానీ తెలియడం కాదు వాళ్ళకి, రేపటినాడు వాళ్ళకి ఓన్గా తెలియాలి, ఓకే తప్పు కాబట్టి నా పేరెంట్స్ నన్ను తిట్టారు, సో ఇది నేను చెయ్యకూడదన్న తత్వం పిల్లల్లో డెవలప్ చేసుకోవాలి మనం. అది రావాలంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ అలాట్ విత్ ద చిల్డ్రన్. అంటే అలా అని చెప్పేసి అన్నెసెసరీ థింగ్స్ కాకుండా వాళ్ళకి రిలేటెడ్గా మాట్లాడినప్పుడు పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. సో ఆ మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే పేరెంట్స్ అతి ప్రేమ వల్ల, అతి ప్రేమ, అతి సెక్యూరిటీ అండి. చాలా సెక్యూర్డ్గా చూడడం కూడా ఎక్కువ అయిపోతుంది మంచి పేరెంట్స్కి. కాబట్టి అది కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు పడనియండి, నేర్చుకోనియండి, కింద పడితే నేర్చుకుంటారు, వాళ్ళు కూడా తప్పు చేసి తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు మొండిగా ఇచ్చేసారు అనుకోండి, అదే మొండితనం వాళ్ళ లైఫ్ని ఎంత స్పాయిల్ చేస్తుందో. బికాస్ ఆ మొండి అది రాలేదన్న పిల్లలు చాలా సైకిక్గా కూడా తయారైపోతుంటారు. ఎందుకంటే లైఫ్లో అన్నీ మనకు కావాల్సింది దొరకకపోవచ్చు. పేరెంట్స్ గా మనం భరించవచ్చు వాళ్ళ మొండితనాన్ని కానీ వాళ్ళ కోపాన్ని కానీ, బట్ ఇదే బిహేవియర్ బయట వెళ్ళి జాబ్ చేసే దగ్గర లేకపోతే ఆడపిల్లలైతే అత్తగారింట్లో వెళ్ళినప్పుడు ఇదే మొండితనము ఇవే కోపాలు చూపిస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పేరెంట్సే ఫస్ట్ అతి ప్రేమ, అతి సెక్యూరిటీ
మనం చూపించేయటం కాదు, ఎంత కావాలో అంత చూపిస్తూ మన సైడ్ నుంచి కూడా వాళ్ళకి మోటివేషనల్ అన్నది ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. బోత్ ద సైడ్స్ అండి. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మా పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు ఇలా. వాళ్ళ మైండ్ సెట్ పిల్లలు అంటే చిన్న వయసులో అర్థం కాదు. లెట్ దెమ్ టెల్ ద స్టోరీస్. చెప్పుకొని కూర్చోపెట్టి మాట్లాడండి. ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారండి? భోజనం చేస్తున్నాం వాళ్ళతో పాటు కలిసి, భోజనం కూడా లేదు, ఎవరికి వాళ్ళు వాళ్ళే తింటున్నాం. కూర్చున్నప్పుడు మాట్లాడండి, మన పాత స్టోరీస్ చెప్పండి. పిల్లలు ఇలా జరిగింది ఇలా చెప్పండి, ఇలాంటి క్వాలిటీస్ మంచివి కావాలని చెప్పండి. పిల్లలు చాలా బాగా వింటారు. అది చెప్పే ఓపిక పిల్లలకు మనకుండాలి, వినే ఓపిక పిల్లలకి ఉండాలి. అది మనమే క్రియేట్ చేయాలి. దెన్ ద లైఫ్ విల్ బి సక్సెస్ఫుల్. ఇక టైం, ఇప్పుడు అందరూ ఒకేలా పెరగరు, టైం పడుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది ఇమ్మీడియట్గా వచ్చే రిజల్ట్ అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.